ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంగా మరి కొత్త సంవత్సరం పిలువబడుతుంది. మరి ముఖ్యంగా మేషరాశి వారి పరిస్థితి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ఉగాది పచ్చడిలో అనేక రకాల ఫ్లేవర్స్ ఉన్నట్లు ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా తగులుతుంది ఈ సంవత్సరం? గురు చాలా మంచి విషయం అడిగారు. ఎందుకంటే మనకు తెలుగు ప్రకారంగా మన భారతదేశ కాలమాన ప్రకారంగా శ్రీ శాలివాహన శకం, అలాగే ఈ యొక్క శాలివాహన శకంలో శ్రీ పరాభవనామ సంవత్సరం అనేది ప్రారంభం కాబోతుంది. ఈ పరాభవనామ సంవత్సరం అన్నది మీనింగ్స్లో కూడాను ప్రతి దాంట్లోనూ ప్రతి ఒక్కరికి కూడా పరీక్షా కాలం అని చెప్పాలి. ఏమిటి? పరీక్షా కాలం అంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఎవరు ఏం చేస్తారో దానికి తగినటువంటి గౌరవం దక్కుతుంది. వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్లకు పరాభవం కలుగుతుంది. పరాభవం అంటే నిందల పాలు, అపవాదులు, అనేక సమస్యలు. దాన్నే ఒక మాటలో పరాభవం అంటే ప్రతి దాంట్లోనూ అవమానాల పాలు కావడం, అవమానించబడడం అనేది కూడా 100% వాస్తవం. అందుకనేసే ఎక్కువ శాతం చాలామంది యొక్క భవిష్యత్ అంతా కూడా ఈ సంవత్సరంలో పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది నిర్ధారణ చేసేదే, నిర్ణయించేదే ఈ పరాభవనామ సంవత్సరం. ఎవరు పాస్ అవుతారో ఎవరు ఫెయిల్ అవుతారో అనేది డిక్లేర్ చేస్తుంది. చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు బాగా చక్కగా చదువుపైనే దృష్టి పెట్టి మంచి ఆలోచిస్తుంటే అది పాజిటివ్ అంటారు దాన్ని. అందుకు వాళ్ళకి అది చదివింది గుర్తుంటుంది. ఎగ్జామ్ రాశారంటే 100% వాళ్ళు 100కి 100 మార్కులు తెచ్చుకోగలుగుతారు. స్టేట్ ఫస్ట్ రావచ్చు, లేదా జిల్లా ఫస్ట్ రావచ్చు. అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా జీవితం అనే ఎగ్జాము అనే దాంట్లో వాళ్ళు ఎవరు ఏం చేస్తారో ఇది ప్రకృతి నిర్ణయించేటువంటి రోజు. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రారంభం, జీవితానికి ఎగ్జామ్ ప్రారంభం. ఇందులో పాస్ అయ్యే వాళ్ళు ఎంతమందో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎంతమంది అనేది కాలం నిర్ణయిస్తుంది. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం, అలాగే సంక్రాంతి పురుషుడు యొక్క సంచార ప్రభావం, ఇవన్నీ కూడా పరీక్షా కాలం అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది. సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది. ఇంకా కూడా తర్వాత సూర్యుడు ఉదయించిన కాసేపటి తర్వాత మనకు పాడ్యమి ప్రారంభమవుతుంది. తదుపరి మనకు ఇక్కడ వారం కూడా క్లారిటీగా గ్రహ సంచార ప్రభావం అనే దాన్ని కూడా కరెక్టు అని చెప్పి తీసుకోవడానికి లేదు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే పాడ్యమి తిథి తర్వాత మరుసటి రోజు సూర్యోదయం కాకముందే తిథి అయిపోతుంది పాడ్యమి. అందువల్ల గురువారమే పాడ్యమి తిథిని తీసుకోవడం పరిగణలోకి వస్తుంది. కాకపోతే ఇంకా అమావాస్య మనకు 7 వరకు కూడా ఆ సంచార సమయంలో అమావాస్య తిథి ఉంది కాబట్టి ఇక్కడ సందిగ్ధం కూడుకుని ఉంది. అయినా ఏది ఏమైనప్పటికీ కూడా మరుసటి రోజు లేదు కాబట్టి పాడ్యమి తిథి గురువారమే కాబట్టి అందుకు గురువే ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరానికి రాజు, గురువు. అయితే ఇంకా ప్రతి విషయం మనము చెప్పుకోవడానికన్నా కూడా లఘువుగా వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువగా లెంత్ అవుతూ ఉంటుంది కాబట్టి అది మనం ఎలాగో పంచాంగ శ్రవణం సపరేట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం ఎలాగో. అయితే ఈ విధంగా చూసుకుంటే సంవత్సర ఫలితాలు ప్రధానంగా చెప్పాలంటే ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అంతా కూడా ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకోవాలి ప్రధానంగా. అయితే మేషరాశి వాళ్ళకి మొదటిగా మేషరాశి, దానికి ముందు కూడా మనం ఏదన్నా శ్లోకం చెప్పుకోవడం మంచిది. ఈ శ్లోకం కూడా మనకు ఓం ఆపదమపహర్తారం ధాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మనకు ఈ యొక్క మంత్రం, ఈ యొక్క శ్లోకం ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం, నా తప్పు ఒప్పులన్నిటినీ కూడా బాపి క్షమించి నాకు సర్వ విధాల కూడా సంపదను ప్రసాదించు. సర్వ విధాల అంటే మనం మాట్లాడుతూ ఉన్నా, మనం నడుస్తూ ఉన్నా, మనం పని చేస్తున్నా, మనం ఆలోచన చేస్తూ ఉన్నా, మనం ఏం చేసినా కూడా ఆ రూపంలో మనకు సంపాదనను ప్రసాదించమని. సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ అంటే మనము ఏ విధంగానైనా సరే ఎటు చూసినా కూడా మనకు శుభప్రదంగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్యే అంటే ఇటు స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా చిరకాలం నిండు నూరేండ్లు కలిసి మెలిసి జీవించండి, అంటే చక్కని కాపురాన్ని కొనసాగించండి. భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఎటువంటి నష్టాలు లేకుండా, కష్టాలు లేకుండా, ఎడబాటు రాకుండా ఇద్దరు కలిసిమెలిసి చిరకాలం జీవించండి. సర్వ విధాల కూడా సౌభాగ్యప్రదంగాను సుమంగళిగాను ఉండండి అని చెప్పేసి ఈ యొక్క మంత్ర అర్థం. అన్ని విధాల ఒక విధంగా కాకుండా. అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ఏ రాశి వారైనా 12 రాశులలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా సర్వ సౌభాగ్యాలతోటి, సర్వ సకల సంపదలతోటి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా సఫలీకృతం, సక్సెస్ కావాలని చెప్పి మనం కోరుకుంటూ అందరూ సుఖంగా సౌఖ్యంగా ఉండాలని చెప్పేసి నేను ఆ తల్లిని కోరుకుంటూ ఉన్నానన్నమాట. మనము ఆ తల్లిని అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడైతే కోరుకుంటామో, అలాగే సర్వే జనా సుఖినో భవంతు అన్నది 100% సత్యం, వాస్తవం. అందరూ బాగుంటే మనం బాగుంటాము. ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు అంటే నేను సంతోషంగా ఉంటాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం. అలాగే మనకు ఇంకా రాశులలోకి వెళ్ళేటప్పుడు మొదటిగా మేషరాశి వారి ఆదాయ వ్యయాలు అంటే లాభం ఏమిటి, ఖర్చు ఏమిటి, ఇది 100% వాస్తవాలే. ఆ కారణం ఏమిటి అంటే ఆ గ్రహ సంచారాల యొక్క ప్రభావాన్ని బట్టి మనము సంఖ్యా ప్రభావం తీసుకుంటామన్నమాట. ఈ యొక్క సంఖ్యా ప్రభావం అనేది కూడా మనకు ఆదాయం ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేది ప్రధానం. ఇక్కడ మనకు ఆదాయం మేషరాశి వాళ్ళకి 11 రూపాయలు ఆదాయం. అలాగే ఖర్చు మనము ఈ సంవత్సరం అంతా కూడా వ్యయం ఖర్చు చేసే దాంట్లో చూసుకుంటే 5 రూపాయలు ఖర్చు, 11 లాభము, 5 ఖర్చు. అంటే 11లో 5 రూపాయలు తీసేస్తే 6 రూపాయలు లాభదాయకంగా కొనసాగుతుంది. ఇది సంఖ్యాశాస్త్రం 6. ఈ 6 అనేది మేషరాశి వాళ్ళకి శుభప్రదము. ఏమిటి? శుభప్రదమైనటువంటి సంఖ్యగా పరిగణలోకి తీసుకుంటాం. 6 అనేది షణ్ముఖుడు అంటే కుజుడు, షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంఖ్యాశాస్త్రం. ఇది మేషరాశికి కూడా ఆయనే అధిపతి. మేషరాశికి ఆయనే అధిపతి కుజుడు అన్నమాట. మేషరాశికి, వృశ్చిక రాశికి, 2 రాశులకి ఈయన అధిపతి. అయితే మేషరాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలలో చూసుకుంటే
ప్రస్తుతం అయితే ఒడిదుడుకులతో కూడుకొని ఉంది. ఒడిదుడుకులతో కూడుకొని ఉన్నప్పటికీ ఈ యొక్క ఉగాది నుంచి కూడా జూన్ తర్వాత వీళ్ళ యొక్క తలరాత 100% మారబోతుంది. ప్రస్తుతం కూడా బాగానే ఉంటుంది, కానీ ఇంకా ఆ తర్వాత కూడా విశేషంగా 3 పువ్వులు 6 కాయల్లా వీళ్ళ యొక్క వృత్తి ప్రకారంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అనేక విధాల కూడా సంతోషకరమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి ఆనందంగాను సంతోషంగాను వీళ్ళ జీవనం అనేది విశేషంగా అభివృద్ధి చెందబోతుంది. గురుగారు, అలాగే మనకి సంవత్సరం ఎంత బాగున్నా కూడా కొన్ని రోజులు కాస్త గడ్డు కాలం ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వీళ్ళు ఏ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటే? మంచి విషయం అడిగారు. గడ్డు కాలము అనేది ఈ రాశికే కాదు, ఏ రాశికైనా ఉంటుంది. ఎందుకంటే అదే దైవం, అదే భగవంతుడు పరీక్షిస్తాడు. కర్మ ఎవరిని వదలదు. ఆయనే శనేశ్వరుడు. ప్రతి ఒక్కరికి అనుకున్నది ప్రతిదీ జరుగుతూ పోతూ ఉంటే ఏమవుతుందంటే కొంతమందికి కొవ్వు తలకెక్కుతుందన్నమాట. తలకెక్కి ఎవరు ఏం చేస్తారో ఎట్లా ప్రవర్తిస్తారో ఎవరు ఊహించలేరు. అందుకనేసి భగవంతుడు ప్రపంచంలో ప్రతి మనిషినే కాదు, ప్రతి ప్రాణిని, జీవరాశిని కూడా ప్రతి దాన్ని ఆయన చేతిలో జుట్టు అనేది పట్టుకొని ఉంటాడు. ఎవరిని ఎప్పుడు వదలాలో, ఎప్పుడు పట్టుకోవాలో. ఇది 100% ప్రకృతి మాయ, గాలి రూపంలో ఇదంతా జరుగుతూ ఉంటుంది. దాన్నే ఒక మాటలో ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారంటే పాజిటివ్ గాలి, నెగటివ్ గాలి అని ఇంగ్లీష్ వాళ్ళు కూడా చెప్తారు. మన వాళ్ళకి ఎందుకు అర్థం కాదు. అదే మనకు తెలిసిపోతూ ఉంటుంది ప్రతిదీ కూడా. అటువంటి వాటిలో వీళ్ళు కనుక్కోగలుగుతారు, కానీ అలా అంధకారంలో ఉన్నారన్నమాట. తెలివి ఉంది, దాంతోపాటు షాడో వీళ్ళను అలా మతిమరుపు చేస్తుంది, మర్చిపోతూ ఉన్నారన్నమాట. దాన్ని గుర్తు చేయడం మాత్రమే నా యొక్క బాధ్యత, కర్తవ్యం. అందరూ తెలివైన వాళ్ళే, కాకపోతే వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు, దైవభక్తిని కోల్పోతున్నారు. ఆ దైవభక్తిని ఎప్పుడైతే కోల్పోతున్నారో ఆ పాజిటివ్ అనే దాన్ని వదులుకుంటున్నారు. ఆ దైవభక్తిని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటూ వస్తుంటామో అదే మనకు పాజిటివ్ గాలి. ఇంకా చెప్పాలి అంటే ప్రతిరోజు ప్రతి ఒక్క మనిషి పాపాలు, నేరాలు, ఘోరాలు చేస్తూనే ఉన్నాడు. కాకపోతే చెప్పడు, ఏమని నేనేం చేయలేదే అని అంటాడు. ప్రతిరోజు చీమకు హాని కలగజేస్తున్నాడు, లేదంటే దోమలకి హాని కలగజేస్తున్నాడు. దోమల్ని బ్యాట్తో కొట్టడము, చంపేయడం చేస్తుంటాడు. అది ప్రాణే, కాకపోతే అది మనల్ని కరుస్తుంది, మన రక్తం దాగుతుందని మనం దాన్ని కొట్టి చంపేస్తున్నాం. కానీ అలా కొట్టి చంపేయడం కూడా నేరము, పాపమే. దాన్ని నేరం అంటారు, ఘోరం అంటారు. ఏమంటారు? ఘోరం. అలా మనిషి ఏ రూపంలోనైనా సరే ఏదో ఒక హాని కలగచేస్తూనే ఉన్నాడు. ఏది ఏమైనా అది మనల్ని కరిచింది అనేది పక్కన పెట్టేస్తే దాన్ని మనం చంపాం. అది మనల్ని కరిచింది, దాన్ని మనం చంపేస్తాం. అది పాపమే కదా. ఏమిటి? చంపడం పాపమేగా. అందువల్ల ఇట్లా, లేదంటే మన కాలు కింద పడి చీమ చనిపోతుంది, అది పాపమే. మనకు తెలియక చేసే పాపాలు అనేది ఇవన్నీ. వీటన్నిటినీ కూడా ఇవి మన వాళ్ళని కర్మలు అనే రూపంలో మన వాళ్ళను వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ప్రక్షాళన చేసుకోవడం కోసమే దైవ దర్శనము, దైవారాధన. అది మీరు ఎట్లా చేస్తారు, ఏ రూపంలో చేస్తారు? ఊరికి సూర్య నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. లేదంటే దేవాలయానికి వెళ్ళి పండ్లు, అదే ఫలమో, పత్రమో, పుష్పమో ఏదో ఒకటి భగవంతునికి సమర్పించి మనం అలంకరణ చేసి ఆ రూపాన్ని చూసి మన కళ్ళు ఆనందించడమే మనకు ఒక పాజిటివ్. ఏమిటి? ఆ పూలతోటి, ఆ పళ్ళతోటి స్వామికి అలంకరణ చేసి మన కళ్ళతో చూసి ఆనందించడమే అది అత్యంత పాజిటివ్ అన్నమాట. ఆ పాజిటివే మనకు విశేషమైనటువంటి అభివృద్ధిని కలగచేస్తుంది. ఇది 100%. ప్రతి ఒక్క మనిషి ఎదుగుదల,
డెవలప్మెంటు, అభివృద్ధి దేనివల్ల సాధ్యమవుతుంది అంటే అది దైవానుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. మనకు తెలివితేటలు ఉన్నాయి, మనకు శక్తి ఉంది, ప్రపంచమంతా అందరికీ అదే ఉంది. కానీ మరి ఎందుకు కష్టాలు పడుతున్నారు? ఎందుకు బాధలు పడుతున్నారు? ప్రపంచమంతా ఎందుకు బాధలు పడుతుంది? ప్రపంచమంతా ఎందుకు కష్టాలు పడుతుంది? ప్రపంచమంతా ఎన్ని చేసినా ఎందుకు నష్టపోతుంది? అదే మనకు తెలియని రహస్యం. మనకు తెలియని దాన్ని దైవ రహస్యం అంటారు. ఎందుకు చేస్తున్నాడు అంటే మనిషికి గర్వము, అహంకారము అనే ఉన్మాదం ఎక్కువైపోయినప్పుడు మనము నేరాలు ఘోరాలు విపరీతంగా కూడా చేసేస్తాం. ఎందుకంటే మన అభివృద్ధి కోసం తప్పు లేదని చేసుకుంటూ పోతుంటాం. అప్పుడే భగవంతుడు ఎంటర్ అవుతాడు. ఆయనే శని. ఇప్పుడు 12వ ఇంట ఉంది, 1000 స్థానంలో ఉన్నాడు. కాబట్టి మనము ఎంత ఆధ్యాత్మిక భావనతోటి, ఎంత దాన ధర్మాలతోనూ అలాగే దైవ దర్శనాలతోనూ ఎంత నడుచుకుంటూ వెళ్తున్నామో అంతకంటే 10 డెవలప్మెంట్ అనేది కూడా మేషరాశి వాళ్ళకి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా స్పష్టంగా కనపడుతుంది. ఆ స్పష్టతే మనిషికి 10 రూపాయలు లాభసాటిలో ఉండడం వల్ల ఇల్లు కొనగలుగుతాడు. అదే ఇంకొక 20 రూపాయలు లాభసాటిలో ఉండడం వల్ల కారు కొంటాడు విలాసవంత జీవితానికి. అలాగే నూతన వస్త్రాలు, వస్తువులు అలంకరణ కోసం, అలాగే తన అలంకరణ కోసం ఆభరణాలు, ఇంటి అలంకరణ కోసం అనేకమైనటువంటి సుందరమైన వస్తువులు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం సేకరిస్తాడు. అవన్నీ మనకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి. అంతే కదా, మనకు వస్తువు ఉంటే మనం ఏదైనా చేయగలం. రాకపోతే ఏం చేస్తాం? దాన్నే మనకు సామెత కూడా ఉంది, వెంట్రుకలు ఉన్నమ్మ ఎంత జడైనా వేస్తుంది, వెంట్రుకలు లేనమ్మ ఏం జడ వేస్తుంది. అట్లాగే మనకు ఆర్థిక పరంగా ఆదాయం వస్తూ ఉంటే ఇల్లు కొంటాము, కారు కొంటాము, నగలు కొంటాము, స్పైసీ ఫుడ్ కూడా తింటాం. అదే పంచభక్ష పరిమాణాలు. మనకి ఎలాగో ఉగాది, ఇక్కడ షడ్రుచులు ఏమిటి? ఈ షడ్రుచుల్లో ఈ మేషరాశి వాళ్ళకి 100% తీయదనం కనపడుతుంది. ఏమిటి? సో ఈ సంవత్సరం అంతా ఎక్కువగా తీయదనం కనపడుతుంది. అందులో ఏ మాత్రం సందేహమే లేదు. సో ఏలినాటి శని తీవ్రత అంతగా బాధించదని చెప్పుకోవచ్చు అంటారా ఈ సంవత్సరం? చాలా మంచి విషయం అడిగారు. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ 1000 స్థానంలో ఉన్నాడనమాట, 12వ ఇంట. అయితే దీని ప్రభావం కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాలపైన పెద్దగా నష్టమైతే లేదు. ప్రస్తుతము కూడా బాగానే ఉంటుంది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గురువు 3వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 4వ స్థానంలోకి గురువు ప్రవేశిస్తాడు. అప్పుడు వీళ్ళ పంట పండుతుంది మేషరాశి వాళ్ళకి. ఏమిటి ఆ పంట పండడం అంటే, ఎవరికైనా సరే, ఏ రాశి వారికైనా సరే, ప్రతి ఒక్కరికి కూడా, సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా అభివృద్ధి అన్నది ఏమిటి అంటే, వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ కలిసి రావడం. అదే వాళ్ళు కోరుకుంటారు. రాత్రికే నేనేమి కోటీశ్వరుడు కావాలని ఎవరు కోరుకోరు. నేను చేసే పని సక్సెస్ అవుతే చాలు అనేది ప్రతి ఒక్కరి కోరిక. అందులో భాగంగా వీళ్ళు ఇప్పుడు చేసే ప్రయత్నం ఈ ఉగాది నుంచి ఏ పని అయితే ప్రారంభం చేస్తారో, ఏ ప్రయత్నం అయితే చేస్తారో, కొంతమందికి వెంటనే నెరవేరుతుంది, కొంతమందికి నెరవేరకపోవచ్చు, ఆలస్యం జరిగే అవకాశము ఉంది. ఆ ప్రయత్నాలు ఏదైనా సరే అయితే ఆ ప్రయత్నం చేసి జరగని వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి కూడా జూన్ తర్వాత, జూలై నుంచి 100% మిగతా వాళ్ళ యొక్క అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. కొంతమందికి వెంటనే ప్రారంభంలోనే నెరవేరుతుంది, కొంతమందికి ద్వితీయార్థంలో నెరవేరుతుంది. అయితే ఈ యొక్క పనులు ఏమిటి అంటే, ఇంటి కళ నెరవేరుతుంది. ఇంటి కళ అంటే సొంత ఇంటి కళ నెరవేరుతుంది. 100% ఎక్కువ శాతం
ఓవరాల్గా చూసుకుంటే గృహయోగం అనేది ఎక్కువ శాతం అందరికీ కూడా ఈ సంవత్సరంలో సొంత ఇంటి కల నెరవేరుతుంది, కొంటారు కూడా. అది వాళ్ళు పూర్తిగా డబ్బులుండి కొంటున్నారా లేకపోతే లేదా అనేది పక్కన పెట్టేస్తే, లేకపోయినా కూడా ఏదో ఒక రకంగా కలిసి రావడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి సొమ్ముతోటి మళ్ళీ లోనుకు బ్యాంకు లోనుకు వెళ్ళి రుణాలకైనా వెళ్ళి లోన్ తీసుకొని ఇంటిని కొంటారు కంపల్సరీగా. ఎందుకు అంటే గృహయోగం అనేది ఉంది కాబట్టి. అలాగే రుణాలు కూడా సక్సెస్ అవుతాయి, బ్యాంకు రుణాలు పుడతాయి, ఇల్లు కొంటారు, గృహప్రవేశం కూడా చేస్తారు తప్పకుండా. ఈ సంవత్సరం మొత్తం మీద ఎక్కువ శాతం మేషరాశి వాళ్ళు గృహయోగాన్ని పొందుతారు. పొందేసి ఆనందంగా సంతోషంగా ఇంటి ఎల్లపాది కూడా ఒక ప్రశాంతమైనటువంటి మనశ్శాంతితో కూడుకొని పీస్ఫుల్గా ఎవరు ఇళ్లలో వాళ్ళు రాజాలా జీవిస్తారు. ఇంకా మనం చేసిన రుణానికి నెల నెల ఈఎంఐ కట్టుకుంటూ వాళ్ళ యొక్క జీవితానికి సొంత ఇల్లు ఒకటి ఉంది కదా అనే ఒక సాటిస్ఫై అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఎలాగో ఇప్పుడు మనము నెల నెల రెంట్ అవుతే కట్టాలిగా, మనము అద్దెకున్నాము, ఆ రెంట్ అనేది నెల కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపలే నెల వచ్చేస్తుంది. ఆ నెలాబోదు కంపల్సరిగా ఒక్కరోజు అటు ఇటైనా సరే మనము రెంట్ కట్టాలి. అదే ఈఎంఐ కట్టుకోవచ్చు, ఇంకా కాస్త అంతో ఇంతో వేసుకొని చేతి నుంచి మనము ఈఎంఐ కట్టచ్చు. కట్టామంటే మన ఇంట్లో మనము ధైర్యంగా ఉంటాం. ఇది మన ఇల్లు, మన సొంత ఇల్లు, ఎవరు అడిగేది రేపు లేదు. అదే అద్దెంట్లో ఉంటే అన్నీ వాడు ప్రతిదీ మీకు కూడా కొట్టనేడు, అన్నీ అడగాలి, అన్నీ చేయాలి. మనం ఏం చేస్తున్నా కూడా తొంగి చూస్తూ ఉంటాడు ప్రతిదీ కూడా, మా ఇంట్లో మీరేం చేస్తున్నారని. అలాంటి యొక్క టెన్షన్ అనేది లేకుండా పోతుంది. వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు అన్ని విధాలు కూడా. ఇదొకటే కాకుండా ఈ యొక్క ఉగాది నుంచి ఆదాయ వ్యయాలు అనేది మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. ఆదాయ వ్యయాలలో మొత్తం మీద ఓవరాల్గా లాభసాటిగా సంవత్సరం అంతా చూసుకుంటే వీళ్ళు సంపాదన అన్నది సంపాదించిన దానికి కాను ఒక గుర్తింపు అనేది ఇల్లు అని కావచ్చు, లేదంటే వాహన యోగం కూడా కలుగుతుంది. వాహన రూపంలో కావచ్చు, గృహ రూపంలో కావచ్చు, లేదంటే నగల రూపంలో కావచ్చు, లేదా వ్యవసాయ పొలాల రూపంలో కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా కంపెనీలు వ్యాపార సంస్థల రూపంలో కావచ్చు. మొత్తం మీద వీళ్ళకి ఒక ప్రాఫిట్, ఒక ప్రూఫ్ అనేది ఈ సంవత్సరంలో ఎప్పటికీ కూడా జీవితంలో గుర్తుండిపోయేలాగా వాళ్లకు ఒక తీయటి కళ నెరవేరుతుంది. ఇది 100% మేషరాశి వాళ్ళందరికీ కూడా జరిగి తీరుతుంది. ఆ విధంగా మనము సంపాదించింది అక్కడ నిలవ ఉండిపోతుంది. అదే లాభసాటి. 6 రూపాయలు లాభసాటి అన్నది మనకు 1 కోటి రూపాయలు ఇల్లు మినిమం, అది అక్కడ మనకు ప్రూఫ్ అనేది కనపడుతుంది, నిలబడిపోతుంది. అదే మన ఆదాయం, అదే మన లాభము, ఆదాయం రెండు కూడా అదే రూపంలోనే ఇంకా కూడా ఎక్కువగా అధికంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళు వివాహ ప్రయత్నాలు వెంటనే కలిసి వచ్చే అవకాశం బాగుంది, అవుతుంది కూడా. రెండవది, ఈ మేషరాశి వాళ్ళకి వివాహ జీవిత భాగస్వామి వల్ల కూడా కలిసే వస్తుంది. అంటే మనం వివాహ ప్రయత్నాలు చేసి వివాహం చేసుకుంటున్నటువంటి మన జీవిత భాగస్వామి, మనకు రాబోయేటువంటి భార్య వల్ల కూడా వీళ్లకు మేషరాశి వాళ్ళకి అధికంగా కలిసి వస్తుంది. ఆమె రావడంతో కలిసి రావడం, లేదంటే ఆమె వచ్చిన తర్వాత అయినా సరే ఆమె అడుగు పెట్టిన వేళ విశేషం, దాన్ని బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా ఈ మేషరాశి వాళ్ళ జీవితంలోకి ఒక స్త్రీ రాకతోటి ఈ సంవత్సరం
వీళ్ళ జీవితంలో ఆనంద నిలయంగా మారే అవకాశం ఉంది. ఆనంద నిలయం అన్నది 100% సత్యం. ఆ విధంగా వివాహ జీవితం తర్వాత మార్పులు చేర్పులు అనేది వీళ్ళకు విశేషంగా అభివృద్ధి మార్గానికి తోడ్పడుతుంది. ఈ యొక్క ఆదాయం గ్రహస్థితుల యొక్క ప్రభావం వల్ల కూడా. అలాగే సంతాన సౌఖ్యం కూడాను, ఎటువంటి పెద్దగా నష్టాలు అనేది ఏమి ఉండదు. 100% వీళ్ళకు పుత్ర సంతాన ప్రాప్తి కూడా అధికంగానే ఉంది మేషరాశి వాళ్ళకి. ఇంకా వాళ్ళ పుట్టినటువంటి సమయాన్ని బట్టి ఏదన్నా ఇబ్బందులు ఆటంకాలు ఎదురుగావచ్చేమో, కానీ ఎక్కువ శాతం మేషరాశి వాళ్ళకి పుత్ర సంతాన యోగం అయితే ఉంది. ఇటు పుత్ర సంతాన భాగ్యము, అటు ఆర్థిక యోగము, అలాగే గృహయోగము, వాహన యోగము, అలాగే అందమైనటువంటి వస్తువులు, అలంకరణ, వాళ్ళ ఒక ఇంటిని అందంగా సుందరంగా మార్చుకునేటువంటి అవకాశం అనేది ఈ సంవత్సరం అన్ని విధాల కూడా యోగమైనటువంటి జాతకులు. అలాగే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి సర్వ విధాల కూడా కలిసి వచ్చే అంశాలే అధికంగా కూడా ఉన్నాయి. తదుపరి విద్యార్థులకు కూడా మంచి శుభవార్తలే. చక్కగా మంచి వాళ్ళు పాస్ మార్కులతోటి వాళ్ళు ఉన్నత చదువులకి వెళ్ళడము, అలాగే చదువుల్లో కూడా విదేశాలకు కూడా వెళ్ళి చదువుకునే యోగము, ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే మనం ప్రతి విషయాల్లో కూడా బాగుంది లేదంటే బాగలేదు అని ఏం చెప్తున్నామనేది పక్కన పెడితే, సాఫ్ట్వేర్ జాబు చేసుకునే వాళ్ళందరూ కూడా సమస్యల్లో ఉన్నారు ప్రస్తుతం. ఎప్పటి నుంచి? గత కొన్ని సంవత్సరాల నుంచి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు, అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి జాబులు చేసేవాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. రాబోయేది కంప్యూటర్ యుగం. ఏమిటి రాబోయేదే? కంప్యూటర్ యుగం. అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకి కార్పొరేట్ వేసి అన్ని దేశాలు, ఏ దేశాలు అయితే వద్దు అని అంటున్నాయో ఆ దేశాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, భారతీయుల అందరినీ కూడా అనేక దేశాలన్నీ కూడా ఆహ్వానిస్తాయి. అనేక దేశాలన్నీ కూడా కార్పొరేట్ వేసి మరీ ఆహ్వానిస్తాయి, పెద్దపీట వేస్తాయి. అంతేకాకుండా చదువుకున్న చదువుకి కాను వృధా కాదు. వీళ్లకు మంచి శాలరీలు, మంచి జీతాలు, మంచి ఉన్నత స్థాయి, ఉన్నత స్థితి, ఉన్నత దేశాలలో స్థిరపడతారు కూడా. భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా సాఫ్ట్వేర్ రంగం పడిపోయింది, ఇంకా లేదు, బ్రతకడం కష్టము అని అనుకుంటున్నారు అంటే పొరపాటే. రాబోయే రోజులు మీవే. రాబోయే రోజులు ఏ రోజైనా ఎప్పుడైనా మీకు రాజయోగమే. సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళందరికీ కూడా రాజయోగం. రాను రాను కంప్యూటర్ యుగం అన్నాం కదా, కొత్త కొత్త టెక్నాలజీతోటి ప్రపంచమంతా కూడా ఒక ఊపే యోగం అనేది స్టార్ట్ కాబోతుంది. అందులో మేషరాశి వాళ్ళకి మరీ ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే మేషరాశి వాళ్ళు అందరూ కూడా ఎక్కువ శాతం మహామేధావులు. మామూలుగా మేధావులు కాదు, మహామేధావులు. దీన్నే మామూలుగా సామెత కూడా ఉంటుంది. చిన్న పాముని లేదంటే చిన్న చేపని పెద్ద చేప మింగితే, పెద్ద చేపని సొరచేప మింగితే, సొరచేపని త్రిమింగలం మింగితే అన్నట్టుగా ఒకదాన్ని ఒకటి మింగే అన్నట్టుగా, ఆ విధంగా మేషరాశి వాళ్ళు ఏలు చూపిస్తే చెయ్యే దిగమింగేటువంటి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు. అంటే మంచి నాలెడ్జీ పర్సన్ అన్నమాట. కాకపోతే టైం ఎక్కువ, తెలివితేటలన్నీ మేషరాశి వాళ్లకు అధికంగా ఉంటాయి. కానీ ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా, అన్నీ ఉన్నాయి అల్లున్నట్లో శని ఉంది అన్న సామెత కింద, ఎన్ని తెలివితేటలున్నా దైవానుగ్రహం వల్లనే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. మీకున్న తెలివితేటలకి దైవానుగ్రహం తోడైందనుకోండి, ఇంకా తిరుగులేదన్నమాట. ఇంకా తిరిగే లేదు. అది కావాలి. ముందు అది సంపాదించుకోవాలి మేషరాశి వాళ్ళు.
ఆ దైవానుగ్రహాన్ని ఎప్పుడైతే సంపాదిస్తారో అప్పుడు వీళ్ళ తెలివితేటలు అనేది ప్రపంచవ్యాప్తంగా సంపాదిస్తాయి అన్నమాట. వాళ్ళ తెలివితేటలే ప్రపంచానికి ఒక దిక్చూచిలాగా మారే అవకాశం ఉంది. అటువంటి వాటిల్లో మేషరాశి వాళ్ళు ముందుంటారు. మేషరాశి వాళ్ళు ముందుంటారు. రాబోయే రోజులు మేషరాశి వాళ్ళవే. రాబోయే రోజులు మేషరాశి వాళ్ళవే. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ రంగానికి మహర్దశ రాజయోగం పట్టబోతుంది. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి దాంట్లోనూ ప్రతిదానికి ఆటంకాలు ఉంటాయి, ప్రతిదానికి ఒడిదుడుకులు అనేది ఉంటాయి. అటువంటి వాటిల్లో సాఫ్ట్వేర్ రంగానికి కాస్త గడ్డు కాలము, ఆటంకాలు అనేది ఆల్రెడీ జరుగుతూ ఉంది కొన్ని సంవత్సరాల నుంచి. దానికి ఫుల్ స్టాప్ పడబోతుంది. ఓవరాల్గా ఫుల్ స్టాప్ పడబోతుంది. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం రాజయోగమే. అంటే గృహయోగం, వాహన యోగం, అలాగే ఆభరణాలు, అలాగే కళ్యాణము, అలాగే సంతానము, ఇవన్నీ కూడా రాజయోగం కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా రాజయోగం కిందకే వస్తాయి. ఈ రాజయోగం ఎలాగే కొనసాగాలన్నా, ఈ తీపి ఎలాగే తగులుతూ ఉండాలన్నా ఎటువంటి పరిహారాలు ఈ సంవత్సరం మొత్తం చేస్తే బాగుంటుంది అంటారు? మనము ఇందాక చెప్పుకున్నది ప్రతి విషయం వీళ్ళు దైవారాధన చేయాలన్నది. అయితే ఇందులో వీళ్ళు చేయవలసినటువంటి దైవారాధన ఏమిటి? 100% చేయవలసింది సుబ్రహ్మణ్య స్వామిని పూజించాల్సిందే వీళ్ళు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆయనే రుణకారకుడు. ఏమిటి? రుణకారకుడు అంటే కుజుడు అనమాట. ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతి. ఈ యొక్క రుణ బాధలన్నీ కూడా వైదొలిగిపోవాలి. రోగ బాధలు అంటే రోగ పీడిత అవన్నీ కూడా నన్ను పీడించవద్దు, అవి వైదొలిగిపోవాలి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, నేను సంపూర్ణమైనటువంటి ఆర్థిక అభివృద్ధిలో జీవించాలి అని ఆ యొక్క మంత్ర యొక్క అర్థం. ఆ రాస్యాధిపతి ఆయనే. ఎవరు? కుజుడు. ఆయనే సుబ్రహ్మణ్య స్వామి. అధిదేవత అనొచ్చు, లేదంటే ప్రత్యక్ష దేవత అనొచ్చు, అన్నీ కూడాను. అలాగే అధిదేవత, ప్రత్యక్ష దేవత అంటే మనకు ఇక్కడ ప్రత్యక్షంగాను మనకు పరోక్షంగాను రెండు విధాల కూడా ఈ రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి పరమావధి. కాబట్టి ఈయనను 100% వీళ్ళు మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడము, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము, అందులో కూడా ప్రత్యేకంగా స్పెషల్గా ఏదైనా సరే హోమాలు కూడా చేసుకున్నట్టయితే ఆర్థిక పరంగా అప్పుల బాధలన్నీ వైదొలిగిపోయి మళ్ళీ వీళ్ళే 10 మందికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. అంటే వీళ్ళే 10 మందికి సహాయం చేసే స్థాయికి అనేది ఈ సంవత్సరంలోనే చేరుకుంటారు, ఎదుగుతారు కూడా. లేదా అప్పుల బాధలు తీరిపోయినా చాలు, అదే 10,000. ప్రతి ఒక్కరికి అప్పులు లేకున్నా ఉంటే అతనే సంపన్నుడు, అతనే 100% సంపన్నుడు. అప్పులు లేనివాడు రాజయోగి అన్నట్టుగా అన్నిట్లోనూ తను చక్రవర్తే. కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిరోజు దర్శనం చేసుకోవచ్చు. లేని పక్షాన ఆదివారం కానీ మంగళవారం కానీ ఈ 2 రోజులు ఆయనను వారంలో 2 రోజులైనా దర్శనం చేసుకోవడం, ఆయనకు పుష్పాలతో అభిషేకం చేయడం, లేదంటే విభూతితోటి భస్మాభిషేకం చేయడం, ఇలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, చేయడం వల్ల వీళ్లకు అనేక సమస్యలన్నీ వైదొలిగిపోతాయి. రుణ బాధలన్నీ వైదొలిగిపోతాయి, ఆరోగ్య సమస్యలన్నీ వైదొలిగిపోతాయి, శత్రు వినాశనం జరుగుతుంది. అంతా మిత్రులే అవుతారు, అందరూ కూడా మిత్రులే అవుతారు. వీళ్ళకి అధికమే శత్రువులు. ఎవరికి? మేషరాశి వాళ్ళకి. ఆ శత్రువులు కూడా మిత్రులు కాబోతున్నారు. శత్రువులు కూడా ఇది జూన్ నుంచి ఎటువంటి వాళ్ళైనా సరే వీడు శత్రువు, నాకు యాంటీ, ఇతను నాకు పనికిరాడు, వీడు చెడ్డవాడు అని అనుకునేవాడే సహాయపడతాడు. అటువంటి వాడే సహాయపడతాడు. ఇతని అభివృద్ధికి అటువంటి వాడు కూడా సహకరిస్తాడు. ఈ సంవత్సరం వీళ్లకు శత్రువులే అనేవాళ్ళే లేకుండా పోతారు, అంత మిత్రులే అవుతారు కూడా మేషరాశి వాళ్ళకి. ఆ విధమైనటువంటి యోగం ఉంది.
ఇది ఎంత అదృష్టం. మనకు ఇరుగు పొరుగు అంతా శత్రువులు అనుకునే వాళ్ళు కూడా మిత్రులైతే ఆ వచ్చే ఆనందం అంతా ఇంత కాదు, తిరుగులేదన్నమాట మన ఆనందానికి. అట్లా ఈ మేషరాశి వాళ్ళకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అంతా కూడా విశేషమైనటువంటి యోగమైన జీవితము, ఆర్థిక పరంగాను అభివృద్ధి పరంగాను. అలాగే మనము ఇందాక చెప్పుకున్నట్టుగా ఆర్థిక పరంగా అలాగే ఖర్చు పరంగా రెండు కూడా చూసుకున్నాం. అలాగే ఇక్కడ మనకు గౌరవార్థము అవమానాల విషయం కూడా మనం రాజపూజ్యం అవమానం, అవును, రాజ్యపూజ్యము అవమానాలు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇందులో గౌరవార్థం 2, అలాగే అవమానం 4. అంటే గౌరవించే వాళ్ళు 2 ఉంటే వ్యతిరేకించే వాళ్ళు అవమానించే వాళ్ళు 4 ఉన్నారు. అయితే ఇందాక శత్రువులు కూడా మిత్రులు అవుతారు అన్నారే, మరి అవమానించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ శత్రువులు మిత్రులు అనే విషయానికి వచ్చేటప్పటికి అవమానించే వాళ్ళు గౌరవించే వాళ్ళు అనే విషయంలో మనకు జూలై వరకు ఇవి స్పష్టంగా కనపడతాయి, జూన్ వరకు కూడా. ఆ తర్వాత ఈ జూన్ జూలై తర్వాత ఇది రివర్స్ అవుతుంది. ఏమిటి, ఆ 4 అవమానిస్తున్నారన్నాం కదా, ఆ 4 అవమానించే వాళ్ళు ఉండరు అన్నమాట, వాళ్ళు గౌరవించే వాళ్ళే అవుతారు. అందువల్ల ప్రారంభంలో ఉంది కాబట్టి అందువల్ల 4 అవమానించేవాళ్ళు 2 గౌరవించేవాళ్ళు. ఆ 4లో 2 తీసేస్తే 2 అవమానించే వాళ్ళే కనపడుతున్నారు. ఆ 2 అవమానించే వాళ్ళు కూడా జూన్ తర్వాత నుంచి జూలై నుంచి కూడా వాళ్ళు గౌరవించే వాళ్ళే. అంటే ద్వితీయార్థంలో అందరూ గౌరవించే వాళ్ళే. ఇది ప్రారంభంలో ఉండబట్టి మనము అందుకు 4 అవమానించే వాళ్ళు ఉన్నారు అంటే అధికంగా 2 ఉన్నారు కాబట్టి అది చెప్పాల్సింది వచ్చింది. ఆ తర్వాత ఆ 2 కూడా ఉండరు, 4 గౌరవించే వాళ్ళే. కాబట్టి మేషరాశి వాళ్ళకి ద్వితీయార్థంలో విశేషమైనటువంటి సన్మానాలు, సత్కారాలు, ప్రశంసలు, వీళ్ళ యొక్క చేసే పనికి గుర్తింపు, విలువ, అనేక విధాలకు కూడా వీళ్ళను పొగడ్తలతో స్నానం, ఏమిటి పొగడతలతో స్నానం అన్నమాట. మళ్ళీ మేషరాశి వాళ్ళు బోలాశంకర్ లాంటి వాళ్ళు. ఏమిటి, అవును, నువ్వు పొగిడావంటే వాళ్ళు ఏమైనా చేస్తారు. నువ్వు పొగిడావంటే చాలు, ప్రాణం ఇవ్వడానికైనా రెడీ. అలాంటి మనస్తత్వం. మళ్ళీ వాళ్ళని మనము ద్వేషించాము, వ్యతిరేకించామంటే ఇంకా వాళ్ళు నిద్రపోరు. మనల్ని ఏదో ఒకటి చేయాల్సిందే, వీళ్ళని ఏదో ఒకటి చేయాలి, చేయకపోతే వాళ్ళకి నిద్ర రాదు. ఇంకా క్షణక్షణం కూడా వాళ్ళు నిద్రపోరు. అటువంటి మళ్ళీ మనస్తత్వాలు మేషరాశి వాళ్ళందరూ కూడా 100% అంతే. గౌరవిస్తే ప్రాణం ఇస్తారు, ద్వేషిస్తే ఇంకా మనల్ని అనేక విధాలు కూడా చిత్రహింసలు పెట్టేటువంటి మనస్తత్వమే వాళ్ళది. 2 ఉంటాయి వాళ్ళలో, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి ఎంత ఉందో అంతకంటే డబల్ చెడుగుడుగా ఉంటుందన్నమాట. ఇదే అక్కడ వాళ్ళ లక్షణాలు. అందుకనేసి వాటిని కూడా సరి చేసుకోవడానికి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల ఆటోమేటిక్గా గౌరవార్థం పెరుగుతుంది. 10 మందిలో సంఘంలో గౌరవము, ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు, కీర్తి అనేది వ్యాపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, సపోజు 10 మంది నన్ను గౌరవించడం, చూడడము మొదలు పెడితే, అదే 100 మంది చూస్తే, 100 మంది గౌరవిస్తే అది నా పేరు ప్రఖ్యాతులు అనేది అంచెలంచెలుగా డెవలప్మెంట్ కావడమే. ఆ విధంగానే మేషరాశి వాళ్ళ జీవితం కూడా అందరూ వాళ్ళని గౌరవించడంతో వాళ్ళ ఆనందానికి, వాళ్ళ సంతోషానికి అవధలే ఉండవు. ఆ విధంగా ఈ పరాభవనామ సంవత్సరం అయితే ఈ మేషరాశి వాళ్ళకి విశేషమైనటువంటి యోగం అని చెప్పాలి. ఇంకా మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే చిన్న చిన్న ఆటంకాలు, ఒడిదుడుకులు అనేటివి ఉన్నాయి. అవి ప్రారంభంలోనే ఉన్నాయి, తర్వాత అంతగా ఉండవు. చక్కగా అన్ని విధాలా కలిసి వస్తుంది. విద్యార్థులకి కలిసి వస్తుంది. నూతన వ్యాపారాలన్నీ కూడా
అనుకూలంగానే ఉన్నాయి. అలాగే వివాహ యోగము కలిసి వస్తుంది. అటు నిశ్చయతాంబూలాలు పుచ్చుకోవడం, ఇటు అనుకున్న సమయానికి వివాహం కావడము, అలాగే అధిక ఆలస్యం కలిగినటువంటి వాళ్ళకి కూడా వివాహం అనేది నిశ్చయమైపోతుంది. అలాగే వీళ్ళ ఇంట్లోనే వివాహ కార్యక్రమాలు జరగడం కానీ, లేదంటే వీళ్ళతో పాటు ఇతర వివాహ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం, విందులు వినోదాలలోనూ పాల్గొనడం, అలా 3 పువ్వులు 6 కాయల్లా సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనేది ఈ మేషరాశి వాళ్ళు గడపబోతున్నారు. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రారంభంలో చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఓవరాల్గా అధికంగా శుభాలే ఎక్కువగా ఉన్నాయి. అన్నిట్లోనూ అన్ని రంగాలలోనూ మేషరాశి వాళ్ళు స్థిరపడతారు. సో మీరు చెప్పినట్లుగానే మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగానే తీపే తగలాలి, మంచి ఫలితాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.